హాయ్ అండి. మనకి బ్లౌజులకి అలానే డ్రెస్సులకి డిఫరెంట్ మోడల్స్ హ్యాండ్స్ అయితే ట్రై చేస్తాము. అయితే కొత్తగా నేర్చుకునేటప్పుడు హ్యాండ్ కట్ చేసేటప్పుడు నార్మల్ హ్యాండ్ వరకు అయితే వచ్చు. కానీ ఎల్బో హ్యాండ్ కానీ ఫుల్ హ్యాండ్ కానీ పెట్టుకోవాలి అంటే హ్యాండ్ కర్వ్ ఏమైనా చేంజ్ చేయాలా? లేకపోతే ఎలాగా సేమ్ అది సెట్ అవుతుందా లేదా? ఇలాంటి బోల్డ్ డౌట్స్ అయితే ఉంటాయండి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి చిన్న చిన్న చేంజెస్ ఎలా చేసుకోవాలి, ఏ మోడల్ హ్యాండ్కి ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. మనము హ్యాండ్ని కట్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్ పొడవు ఎంత పెడుతున్నాము అన్నది డిసైడ్ అవ్వాలి. నార్మల్గా షార్ట్ హ్యాండ్కి అయితే ఈ డౌన్ కోసం 3.5 తీసుకుంటాం. అదే బాగా చిన్న హ్యాండ్ అయితే చేంజ్ చేసుకోవాలి. బాగా చిన్న హ్యాండ్ అంటే 4 ఇంచెస్ హ్యాండ్ లెంత్ ఉంటే కనుక ఇక్కడ మనకి 3.5 పెట్టామంటే బాగా చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఈ 4 ఇంచెస్లో హాఫ్ మనం హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి హాఫ్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనం హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బాగా షార్ట్ హ్యాండ్ వస్తుంది. అదే మనం రెగ్యులర్గా తీసుకునే నార్మల్ హ్యాండ్ అయితే కనుక హ్యాండ్ లెంత్ మనం 5 ఆర్ 5.5 ఆర్ 6 ఇంచెస్ తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు హ్యాండ్ డౌన్ కోసం ఫిక్స్డ్గా ఏ సైజ్కి అయినా సరే 3.5 తీసుకోవాలి. 3.5 తీసుకొని ఇక్కడ నుంచి మనం హ్యాండ్ కర్వ్ని అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బాగా షార్ట్ హ్యాండ్ అయితే ఈ డౌన్ తీసేది కొంచెం తగ్గుతుంది. అంటే మనకి హ్యాండ్ ఫుల్ లెంత్లో నుంచి హాఫ్ పెట్టుకుంటాం. అదే షార్ట్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ అయితే ఎలా పెట్టామో ఈ 3.5 ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లెంత్ ఇంకొక 2 ఇంచెస్ పెంచుకోవాలి. అంటే 5 కాస్త 6, 7 ఇలా పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టుకోవాలి అన్నప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్ పొడవును మాత్రమే పెంచుకొని ఇక్కడ ఈ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాం. అంతే తప్పించి ఈ హ్యాండ్ కర్వ్ను అయితే మనం ఏమీ చేంజ్ చేయం. ఈ విధంగా మనం నార్మల్గా తీసుకునే ఈ హ్యాండ్తో పాటుగా మనకి ఒకవేళ హ్యాండ్ లెంత్ పెంచుకోవాలి అంటే కనుక అదే ఎల్బో హ్యాండ్ తీసుకోవాలి 10 ఇంచెస్. అలాగా ఇక్కడ మనం 10 ఇంచెస్ ఈ లెంత్ పెంచుకుంటాము. ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకొని లూజ్ ఎంత ఉందో అంత ఎక్కువ పెట్టేసుకుంటాం. అదే ఫుల్ హ్యాండ్ తీసుకోవాలి అన్నా కూడా సేమ్ ప్రాసెస్. ఈ లెంత్ ఎంత కావాలి అంత తీసుకుంటాము. లూజ్ ఎంత ఉంది చెక్ చేసుకొని చివరి వరకు మార్కింగ్ చేసేసుకుంటాం. ఇలాగా మనము నార్మల్గా తీసుకునే షార్ట్ హ్యాండ్కి పొడవు కావాలి అనుకుంటే ఎంత కావాలి అనుకుంటే అంత పొడవు పెంచేసుకుంటాము. ఈ చివర మనం ఎంత అయితే పొడవు పెట్టామో ఈ చివర లూజ్ చూసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్ కర్వ్ అయితే మాత్రం నార్మల్గా ఎప్పుడు పెట్టేలాగా 3.5 పెడితే చక్కగా సరిపోతుంది. ఒక షార్ట్ హ్యాండ్కి మాత్రమే తగ్గించి తీసుకోవాలి.